గ్రేటర్లో మరోసారి ట్రేడ్ లైసెన్స్ డ్రైవ్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా కమర్షియల్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్న వారితో పాటు బల్దియాకు రాకుండా బిల్ కలెక్టర్లు చేస్తున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమర్షియల్ వ్యాపారాలు చేయాలంటే జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవటం, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం తప్పనిసరి. అలా చేయకుండా ఇష్టానుసారంగా బిజినెస్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు బల్దియా అధికారులు. అధికారులతో మీటింగ్స్ నిర్వహించి అక్రమంగా లైసెన్స్ తీసుకోకుండా బిజినెస్ చేస్తున్న వారిని గుర్తించాలని ఆదేశించారు రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీష్. మరోవైపు ట్రేడ్ లైసెన్స్ ద్వారా బల్దియాకు రావాల్సిన ఆదాయాన్ని బిల్ కలెక్టర్లు నొక్కేస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు. మొత్తం 30 సర్కిల్స్లలో ఉన్న ప్రతి వ్యాపారాల్లో, కమర్షియల్ కాంప్లెక్స్లలో తనిఖీలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రేటర్లో లక్షల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కానీ ట్రేడ్ లైసెన్సులు మాత్రం కేవలం లక్షలోపు మాత్రమే తీసుకున్నారని తెలిపారు అధికారులు. ఇకపై ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి పగడ్బందీగా ఫీజులు వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 2,60,000 కమర్షియల్ ప్రాపర్టీలను అధికారులు తనిఖీలు చేయనున్నారు. వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి వారి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ లేకపోతే పెనాల్టీలు వేయడంతో పాటు వెంటనే వసూలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ GIS మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యూటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన GHMC పరిధిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్, ప్రస్తుతానికైతే మనకి 19 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు 25 లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో 1000 కానీ 1500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ శాటిలైట్ మ్యాప్ అని, అది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెసెంట్లీ. ట్రేడ్ లైసెన్స్ ని పక్కాగా కలెక్ట్ చేసేందుకు సర్కిల్ స్థాయిలో టీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఒక్కో సర్కిల్ కు 20 టీమ్స్ ని ఏర్పాటు చేసి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని రాబట్టనున్నారు. కొందరు వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్లను తీసుకోకుండా మరికొందరు రెన్యువల్ చేసుకోవటం లేదంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ చర్యలు తీసుకున్న సమయంలో ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2018-19లో ట్రేడ్ లైసెన్స్ల ద్వారా 32 కోట్ల ట్యాక్స్ వచ్చింది. 2019-20లో 34 కోట్లు, 2020-21లో 32 కోట్ల 63 లక్షలు, 21-22లో 46 కోట్లు, 22-23లో 72 కోట్లు, 2023-24లో 81 కోట్లు రాగా ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 7 నెలల్లోనే 82 కోట్లు వచ్చిందంటున్నారు అధికారులు. బల్దియా ఉన్నత అధికారులు ట్రేడ్ లైసెన్స్లపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి చర్యలు తీసుకుంటుండటంతో జీహెచ్ఎంసీకి ఆదాయం పెరుగుతోంది. ఇప్పుడు మరోసారి రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహా శబరీష్ ఆదేశాలతో డ్రైవ్ నిర్వహిస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తం గ్రేటర్లో 2,60,000 మందికి పైగా వ్యాపారాలు చేస్తున్నారు. వారి నుంచి పక్కాగా లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేస్తే దాదాపు 200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు బల్దియా అధికారులు. సిటీలో కొందరు బిల్ కలెక్టర్లు, ట్రేడ్ లైసెన్స్ అసిస్టెంట్లు యూనియన్ నాయకులుగా చెప్పుకుని ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి బల్దియా అకౌంట్లో జమ చేయలేదని తేలింది. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉన్నత అధికారులు.